వాడు మామూలుడు కాదు. ఫేస్బుక్నే తన అక్రమాలకు అడ్డా చేసుకున్నాడు. మారు పేరుతో 6 అకౌంట్లు క్రియేట్ చేశాడు. కాస్ట్లీ గర్ల్స్కు ఫేస్బుక్ సాక్షిగా వల విసిరాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దాదాపు 200 మందికి పైగా అమ్మాయిలను పట్టాడు. పరిచయం పెంచుకున్నాడు, టార్చర్ చూపించాడు, డబ్బులు గుంజాడు, బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఒక అమ్మాయి చూపిన తెగువతో ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు. మాజిద్ మాయా ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. అతను బీటెక్ గ్రాడ్యుయేట్. టెక్నాలజీలో ఆరితేరిన అతగాడు గర్ల్స్కు గాలం వేయడానికి పథకం వేశాడు. ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు, టీనేజ్ గర్ల్స్కు గాలం వేశాడు. అమ్మాయి చాటింగ్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. పర్సనల్ డీటెయిల్స్ సేకరించిన బ్లాక్మెయిల్కు దిగి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. హైదరాబాద్లో సైబర్ నేరగాడు. ఫేస్బుక్లో అమ్మాయిలకు గాలం. చాటింగ్ మాయలో చిక్కిన 200 మంది గర్ల్స్. ఫేక్ అకౌంట్లతో అమ్మాయి డీటెయిల్స్ సేకరణ. సైబర్ నేరగాడి చేతిలో 80 మంది గర్ల్స్ న్యూడ్ ఫోటోలు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లు. మహానగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో రకం సైబర్ కేసులు దుమారం రేపుతున్నాయి. మొన్న ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 2 అమ్మాయిలు ఫేస్బుక్లో అబ్బాయిలకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తే, నేడు ఓ యువకుడు టీనేజ్ గర్ల్స్ను ఫేస్బుక్ అకౌంట్లతో లైన్లో పెట్టి న్యూడ్ ఫోటోలు సేకరించిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల మధ్య ముసుగు వేసుకున్న ఇతగాడి పేరు అబ్దుల్ మాజిద్. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంటాడు. బీటెక్ వరకు చదివాడు. టీనేజ్ గర్ల్స్ పై కన్నేసిన ఇతగాడు ఫేస్బుక్లను క్రియేట్ చేశాడు. 6 అమ్మాయిల ఫోటోలతో అకౌంట్లను క్రియేట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్కు లైకులు కొట్టి లైన్లో పెట్టేవాడు. ఇలా 200 మంది అమ్మాయిల పర్సనల్ డీటెయిల్స్ సేకరించారు. అబ్దుల్ మాజిద్ అనే 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నిందితుడు ఈ కేసులో. వయస్సు 21 సంవత్సరాలు. అతను ఏం చేశాడంటే, ఒక 6 ఫేస్బుక్ ప్రొఫైల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్, అంటే ఇంటర్నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిల ఫోటోలు పెట్టి ఒక 6 అమ్మాయిలతో ఫేస్బుక్ ద్వారా సంబంధం అనేది ముందు ఏర్పరచుకున్నాడు. అమ్మాయిల పర్సనల్ డీటెయిల్స్తో పాటు వాళ్ళ న్యూడ్ ఫోటోలు పంపించాలని బెదిరింపులకు దిగేవాడు. 200 మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వివిధ భంగిమల్లో 80 మంది న్యూడ్ ఫోటోలు సేకరించాడని పోలీసుల విచారణలో తేలింది. పర్సనల్ డీటెయిల్స్ సేకరించి బెదిరింపులకు దిగుతూ గర్ల్స్ న్యూడ్ ఫోటోలు సేకరించినట్లు తేలింది. వేరియస్ యాంగిల్స్లో ఫొటోస్ తీయించడం, మళ్ళీ అది ఇమీడియట్గా పంపించే విధంగా బెదిరించడం, ఇవన్నీ సీజ్ చేశాం మేము. ఇప్పుడు చాలా, అంటే అది చూస్తే మీరు ఇంకా ఎంతో మానసిక క్షోభకు గురవుతారు. ఎందుకంటే మన పిల్లలు ఈ విధంగా, అంటే వాళ్ళకి తెలియని డేంజర్లోకి వెళ్తున్నారనే వాళ్ళకి తెలియదు. ఈ విధంగా లైక్స్ చేయడంతో ఈ విధంగా ఎవరైనా మోసం చేస్తే ఏమవుతుంది అనే డేంజర్స్ వారు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. హైదరాబాద్ నగరానికి చెందిన ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే గర్ల్స్ను టార్గెట్గా ఫేస్బుక్లో బుక్ చేసేవాడు. సైబర్ నేరగాడి ఉచ్చులో పడిన వారు 8వ తరగతి విద్యార్థుల నుంచి 12వ తరగతి చదువుతున్న అమ్మాయిలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అందరూ బిట్వీన్ 8th క్లాస్ అండ్ 12th క్లాస్. ఫ్యామిలీ అంతా కూడా చెప్పాను కదా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళని ఇతను పథకం ప్రకారం అనలైజ్ చేసి చూస్ చేసుకున్నాడు. ఒక కంప్లైంట్ రావడంతో ఇంత బండారం బయటపడింది. వారు 18 నెలల నుండి అతను వేధిస్తున్నాడు వాళ్ళని. సో అది ఎంతవరకు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వచ్చాడు, డబ్బులు వసూలు చేసే స్టేజ్కి వచ్చాడు. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నాడో కూడా తెలియదు. మీరు ఫొటోస్ ఇట్లా మీ ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ తీసుకొని నాకు పంపి, లేకుంటే నేను ఫేస్బుక్లో తర్వాత మీ పేరెంట్స్ కూడా మాట్లాడతానని చెప్పడము, అట్లా చాలామంది భయపడి ఒక 80 మంది వరకు ఫోటోగ్రాఫ్స్ పంపించడం మా దృష్టికి వచ్చింది. అయితే ఇవన్నీ కూడా 6 అకౌంట్స్ అమ్మాయిల పేరు మీద ఉన్న అకౌంట్స్ అనమాట. హైదరాబాద్ కు చెందిన శ్వేత ప్రభు కూతురు కూడా ఇతగాడి ఉచ్చులో చిక్కింది.
న్యూడ్ ఫోటోలు పంపించాలని బెదిరింపులకు దిగడంతో తల్లికి విషయాన్ని వెల్లడించానని బాధితురాలు చెబుతోంది. ఎవరో దగ్గర ఒక అబ్బాయి దగ్గర నా ఏదో వీడియో ఉందని ఇంకా అతను ఇంటర్నెట్ పైన పోస్ట్ చేస్తాడు అని చెప్పింది. నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు నీ న్యూడ్ పిక్చర్స్ పంపించు నాకు అని చెప్పింది. ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసిందంటే అమ్మాయి నాకు న్యూడ్ పిక్చర్స్ పంపించు. నేను చెప్పాను నేను పంపించాను. మమ్మీ సాయంత్రం వచ్చి నాకు మమ్మీకి వెళ్ళి చెప్పిన వెంటనే అబ్దుల్ మాజీద్ బెదిరింపులకు బెదిరిపోయిన శ్వేత ప్రభు కూతురు తల్లితో ఈ విషయాన్ని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. అబ్దుల్ మాజీద్ రహస్య చాటింగ్ చీటింగ్ గుట్టుకుపిల్లాగడంతో అసలు కథ వెలుగు చూసింది. 18 నెలలుగా చాటింగ్తో అమ్మాయిల న్యూడ్ ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు. మేము పిల్లలకి ఎప్పుడు చెప్తాం స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దు. అదే సేమ్ రూల్ ఆన్లైన్ మీడియాకి కూడా అప్లై అవుతుంది. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్, డోంట్ యాక్సెప్ట్ స్ట్రేంజర్ ఫ్రెండ్ రిక్వెస్ట్. సైబర్ నేరాలకు పాల్పడిన అబ్దుల్ మాజీద్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. There's all the cyber crimes happening in around the city. So మనతో ఇవాళ సాక్షి స్టూడియోస్లో ఉన్నారు జనని అండ్ శ్వేతి ప్రభు. బాధితురాలుగా నిన్న తెగువతోటి ఇది పోలీస్ దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ఇంతమందిని మోసం చేస్తున్న మాజిద్ మాయని బయటికి పెట్టడం అనేది ఈ ఒక్క దీంతో జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కంగ్రాచులేట్ దెమ్. మీడియా ముఖంగా దట్ ఐ కంగ్రాచులేట్ యూ, చాలా అభినందిస్తున్నానండి మిమ్మల్ని. బికాజ్ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి, దీన్ని బయటికి తీసుకొచ్చి ఒక తెగువతో ధైర్యంగా మీరు పోలీస్కి తీసుకురావడం వల్లే సో మాజిద్ మాయ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచం చూడగలుగుతుంది. సో భయమే లేదా మీకు? ఎప్పుడు కొంచెం అయితే భయం ఉంటుంది. But what made you to just step ahead, that దాటి రావడానికి? వేరే అమ్మాయిలు అదర్ గర్ల్స్ ఆర్ సేఫ్, దట్స్ వాట్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ వాజ్, సో దట్ వేరే అమ్మాయిలు ఇలాంటి దాంట్లో పడకుండా ఉండడానికి. So what are you studying? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంత తెగువ రావడానికి కారణం, కెన్ ఐ జస్ట్ గివ్ అ క్రెడిట్ టు యు మదర్? Yes, you should. శ్వేతి గారు. సో భయపడకుండా యూజువలీ ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పడానికి హెసిటేట్ చేస్తారు, చాలా భయపడతారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనని ముందుకొచ్చి మీకు చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమనిపించింది? ద ఫస్ట్ థింగ్, I felt very proud because I thought I brought her up really well. And without sending the pictures, she had నాకు వచ్చి చెప్పింది. అది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. భయం వేసింది, కానీ కామ్గా చూసి వాట్ నెక్స్ట్ స్టెప్స్ అనేది ఆలోచించాం. ఇంకా చాలా అమ్మాయిలు ఇన్వాల్వ్డ్ ఉంటారేమో అని, ఈవెన్ ఇఫ్ ఇట్స్ 5 గర్ల్స్, వాళ్ళని కాపాడాలని పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. దట్స్ రియలీ అ బోల్డ్ స్టెప్ దట్ విచ్ ఇస్ ఈరోజు ఇంత పెద్ద సెన్సేషన్ ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి నిజంగా హెల్ప్ అయింది. వీ హ్యావ్ ఎ కాలర్, చాలా మంది స్పందిస్తున్నారు. లెట్స్ టాక్ విత్ స్వప్న. షీఈ్ అ పేరెంట్. గుడ్ మార్నింగ్ స్వప్న గారు. Good morning, Andy. First of all, I'd like to congratulate her for taking this step. I'm very glad that people like you are coming out in front and speaking up. So, chala manchi pani chesavamma. And yes. Yeah, that is the first thing that anybody should do, Swapna garu. So meere anukuntunnaru that mee kids kuda edana international school lo unde untaru, that what kind of education nowadays, that elanti education kids ki istunnaru, alage ee gadgets valla laptops gaani iPads gaani ivvatam valla proper security measures తీసుకుంటున్నారా? అది ఎంతవరకు అవసరం అంటే మీరు ఏం చెప్తారు? I'm glad actually మా స్కూల్లో మా పిల్లలు వెళ్ళి స్కూల్లో అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. దే ఆర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ లక్కీలీ దే డు నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాజెట్స్ ఇన్ ద స్కూల్. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. బాగా అస్తమానం మాకు రిమైండర్స్ పంపిస్తా ఉంటారు, అసలు ఏమి పంపించొద్దని, ఏది అలౌడ్ చేయదు, ఫేస్బుక్ అకౌంట్స్ అసలు అలౌడ్ కాదని, ఇంకా మమ్మల్ని అస్తమానం పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండమంటారు. సో ఐమ్ వెరీ గ్లాడ్ దట్ అట్లీస్ట్ ఇన్ ద స్కూల్ దే ఆర్ టేకింగ్ కేర్ ఫర్ మై కిడ్స్. Wonderful. Very nice talking to you, Swapna garu. Thanks for your response. Yeah. So yeah, Sweti garu చెప్తున్నారు. So first of all, జనని మీకు చెప్పినప్పుడు that you felt proud, okay, and ఆ తర్వాత అమ్మాయి ధైర్యానికి మీరు మెచ్చుకున్నారు. మీరు కూడా చాలా తెగువ చూపించి ఏమవుతుందో అని ముందుకెళ్ళారు, రైట్? సో మీరు అతను మాట్లాడడం జరిగిందా వెంకటేశ్వర రెడ్డి, దట్ హీ వాస్ పోజింగ్ యాజ్ ఇఫ్ హీస్ అ పోలీస్ ఇన్స్పెక్టర్, రైట్? సో మీకు డౌట్ వచ్చింది, ఆ తర్వాత వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఆ కాన్వర్జేషన్లో అంటే ఎవరికైనా యాజ్ అ పేరెంట్ మా పిల్లలు కూడా ఏదైనా తప్పు చేశారా అనే ఒక ఇది వస్తుంది మైండ్లోకి.
అలా మీకు అనిపించలేదా? లేదండి, అనిపించలేదు. ఓకే, అడిగాను ఏదైనా ఉందంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పమ్మా. యా, బికాజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఇట్స్ గోయింగ్ టు బి సీరియస్. పోలీస్ దగ్గర వెళ్తే అన్ని బయట వస్తాయి ఎలాగైనా. ఇప్పుడు ఏదైనా ఉందంటే నిజం తీసుకొని పోలీస్ దగ్గర వెళ్తే బెటర్ దాన్ గోయింగ్ దేర్ అండ్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్. She said no, nothing is there, and that actually added the confidence. Right, Janani, that she said that is something that added the confidence. But me age pillalu, very chala sensitive age. Okay, వేరే వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు దేనికైనా, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ఆర్ బ్యాడ్ రెండింటికి కూడా. సో అలా ఈ ఏజ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియంది కాదు, బట్ జరుగుతూ ఉంటాయి కొన్ని. సో ఏ విధంగా వీళ్ళు అప్రోచ్ అవుతారు అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఐ నో దట్ హీ పోజ్డ్ యాజ్ అ గర్ల్, రైట్? సో అవతల మనిషి గర్లా లేకపోతే అబ్బాయా అమ్మాయా అనేది మనకి ఫేస్బుక్లో తెలియదు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ హౌ డు దే స్టార్ట్ బేసికలీ? It all starts with an unknown friend request from a profile which is portrayed as a girl. Right. అమ్మాయిలాగా పంపిస్తారు ఫ్రెండ్ రిక్వెస్ట్. బట్ సంబడి సేయింగ్ దట్ నిన్న సివి ఆనంద్ గారు అంటూ ఉండడం విన్నాం మేము. అంటే ఫ్రెండ్ లిస్ట్ లో ఎంత ఎక్కువ నెంబర్ ఉంటే అంత ప్రౌడ్ గా. ఇస్ ఇట్ ట్రూ? యా, పీపుల్ యాక్చువల్లీ కంపీట్. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్, ఐ డోంట్ నో, ఐమ్ నాట్ సేయింగ్ ఆల్, అందరు వచ్చేస్తారని, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దట్. సో దట్స్ వై సమ్ పీపుల్ యాక్సెప్ట్ ర్యాండమ్ ఫ్రెండ్ రిక్వెస్ట్స్, బట్ నోబడి ఎవరు యాక్సెప్ట్ చేసేటప్పుడు అనుకోరు కి ఇంత పెద్ద ఏదైనా అవ్వచ్చని ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ తోనే. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. యా, దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. సో వీ హ్యావ్ నటరాజ్ కుమార్, సైబర్ క్రైమ్ లో చేస్తూ ఉంటారు అతను. అలాగే మనకి కాలేజ్ లెక్చరర్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. నటరాజ్ కుమార్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నాం సార్, నిన్న ఒక చిన్న తీగ లాగితే ఎంత పెద్ద డొంక కదిలిందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివి బేసికల్గా దట్ ఫేస్బుక్ కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా సరే దట్ స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ పిల్లలు వాళ్ళు ముందుకెళ్ళి అన్ని రివీల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి అపాయం ఉందో మనం నిన్న ఈ సంఘటనతో బయటపడింది. దట్ వాట్ ఆల్ అదర్ డేంజర్స్ దట్ ద బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్, వీటి వెనక ఏముంది అంటే ఏం చెప్తారు నటరాజ్? ఇది జనరల్ గా చాలా వరకు ఇది టీనేజర్స్ మన చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. చాలా వరకు కేసెస్ లో మనకు వాట్సాప్ ఎంత చేస్తామండి. జనరల్ గా పర్సనల్ చాట్ లో, ఇప్పుడు గ్రూప్ చాట్ లో రావడం లేదని వాళ్ళకి పర్సనల్ చాట్ చేయడము, ఫేస్బుక్ మెసెంజర్ లో వాళ్ళకి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఈ ట్రాప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బంచ్ ఆఫ్ జోక్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారండి. బంచ్ ఆఫ్ జోక్స్ ఫస్ట్ చేస్తారు అమ్మాయిల మీద. ఓకే, తర్వాత వాళ్ళని ప్రేస్ చేస్తుంటారండి అమ్మాయిల్ని. అంటే మీరు చాలా బాగున్నారు, మీ నవ్వు తెల్లంగా ఉంటారు, మీ నవ్వు బాగుంటుంది, ఇలా స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళు. సహజంగా అమ్మాయిలు ఏంటంటే అదే ఏదో సంతోషంలో ఒక్కసారి ప్రొసీడ్ హాయ్ అని చెప్పారనుకోండి, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు ఇండైరెక్ట్ గా కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రీజన్ తర్వాత ఆ ఇండైరెక్ట్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే నెక్స్ట్ డైరెక్ట్ గా వాళ్ళని లైన్ లో తీసుకొస్తారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ తోనే వస్తారండి వాళ్ళు. ఆ కాన్సెప్ట్ తో వస్తారు. రైట్. మీరు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ గా ఉన్నారు. దట్ వాట్ కైండ్ ఆఫ్ ఫైర్ వాల్స్ దట్ కెన్ హెల్ప్ స్టూడెంట్స్ టు బీ అవే ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ద పీపుల్? Yes, there are two things are there. One is we need to, we have to analyze ourselves. First of all, technology will be used to identify such elements. Number one. So in what way they are misusing, even ఒక పేరెంట్స్ అనుకోండి, ఒక పేరెంట్స్ అనేది రెగ్యులర్ చూస్తుండాలి, ఇలా డిలీట్ చేస్తారా, ఈవెన్ యూ కెన్ రికవర్ ద డేటా ఆల్సో. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పర్సనల్ కన్వర్సేషన్ డిలీట్ చేస్తే ఇక బయటపడు ఏం కాదు అని చెప్పి కన్వర్సేషన్ చేస్తుంటారండి. లేదండి, అంటే పేరెంట్ నటరాజన్ గారు, అంటే పేరెంట్ అన్ని వేళలా పిల్లల్ని చూడడం అనేది పాసిబిలిటీ ఉండదండి. బట్ అట్లీస్ట్ పిల్లలు ఎవరైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే పేరెంట్కి ఏం చెప్తారు మీరు? దట్ వాట్ కైండ్ ఆఫ్ ఫైర్ వాల్స్ కానివ్వండి లేకపోతే ఎలాంటివి చేస్తే ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ ఇస్ దేర్. టెక్నాలజీ డెఫినెట్లీ విల్ ఐడెంటిఫై సచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. అందులో చాలా మంది టెక్నాలజీని చెడు